హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక రియల్ ఫన్నీ విలేజ్ స్టోరీ చెప్పుకోబోతున్నాం. ఇది ఒక ఊళ్ళో జరిగిన మొగుడు పెళ్ళాల కథ. ఈ కథలో మినపట్లు, పిసినారితనం, దయ్యాల భయం అన్నీ కలిసి ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటాయి. రెడీనా? అయితే వినండి. ఒక ఊళ్ళో మొగుడు పెళ్ళాలు ఉండేవాళ్లు. వాళ్ళు చిత్రమైన పిసినారులు. తాము తినరు, ఎవరికీ పెట్టరు. అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడూ పండుగలు చేసుకోలేదు. పండుగలా? ఛే, అవి పెద్దవాళ్లకెందుకు అనుకునేవాళ్లు. కాని ఒకరోజు ఊళ్ళో పెద్ద పండగ వచ్చింది. అందరూ పిండివంటలు, స్వీట్లు చేసుకుంటున్నారు. ఈసారి మొగుడు పెళ్ళాలకి కాస్త కోరిక పుట్టింది. పెళ్ళామంది మినపట్లు చేద్దాం, చౌకగా అయిపోతుందని. మొగుడు సరేనని బజారుకెళ్లి 100 గ్రాముల మినుములు తెచ్చాడు. పెళ్ళాం వంటింట్లో కూర్చుని 3 మినపట్లు వేసింది. ఎందుకంటే అట్లు పెద్దవేస్తే 2 వస్తాయ్, 4 వేస్తేనేమో చిన్నవవుతాయ్. అందుకని 3 అట్లు వేద్దామనుకుంది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. చెరో అటు తినగా ఆ మిగిలిన అటు తానే తినేద్దామనుకుంది పెళ్ళాం. కాని మొగుడు వంటింట్లోకి వచ్చేశాడు. ఈ 3 అట్లు ఎలా పంచుకుందాం అని అడిగాడు. పెళ్ళాం చాకచక్యంగా ఇది నాకు, ఇది మీకు, ఇది నాకు అంటూ తనకు 2 వచ్చేలా పంచింది. మొగుడు ఒప్పుకుంటాడా? నేను మొగుడ్ని. మొదట్ నాకు, తరువాతే నీకు, మళ్ళీ నా వంతు అన్నాడు. దానికి పెళ్ళాం కౌంటరిచ్చింది. పిండి కలిపింది నేను, అట్లు వేసింది నేను, నాకే 2 రావాలంది. దానికి మొగుడు గట్టిగా, నేన్ డబ్బులిచ్చి మినుములు తెచ్చాను, నాకే 2 అన్నాడు. ఇలా గొడవ పెరిగిపోయింది. చివరకు పెళ్ళాం ఒక ఉపాయం చెప్పింది. మనం కదలకుండా పడుకుందాం. ఎవరు ముందు కదిలితే వాళ్లకి ఒకే అట్టు, మిగతా వాళ్లకి 2 అని. సరేనని ఇద్దరూ కళ్ళు తెరిచి, ఊపిరి కూడా ఆపేసి శవాల్లా పడుకుండిపోయారు. ఇంతలో పొరుగింటి పుల్లమ్మ తన సరాతం అడుక్కోడానికి వచ్చింది. తలుపులు తెరిచే ఉన్నాయ్, వంటింట్లో అట్లు కనిపించాయ్. లోపలికెళ్తే మొగుడు పెళ్ళాం గుడ్లు పెద్దవి చేసి కదలకుండా పడుకుని ఉన్నారు. పుల్లమ్మకి గుండె ఆగినంత పనైంది. చచ్చారా అని కేకలు పెట్టి ఊళ్ళో వాళ్లని పిలిచింది. ఊళ్ళో వాళ్లు వచ్చి, అయ్యో, ఇద్దరూ చచ్చారు అనుకున్నారు. ఇంట్లో దాచిన డబ్బు తీసుకుని దానానికి ఏర్పాట్లు చేశారు. బ్రాహ్మణుడు మంత్రాలు చదివాడు, స్నానాలు చేయించారు, పాడెలు కట్టారు. ఇద్దరినీ శ్మశానానికి తీసుకెళ్లారు. ఇంత జరిగినా మొగుడు పెళ్ళాం ఒక్కసారి కూడా కదల్లేదు. శ్మశానంలో చితిమంటలు దగ్గరకొచ్చాయ్. అప్పుడు పెళ్ళాం ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఆ వెంటనే మొగుడు లేచి, నువ్వే ముందు కదిలావ్, నేను 2 తింటా, నీకొక్కటే అన్నాడు. చితి పేర్చిన ముగ్గురూ తమ గురించేననుకుని, అమ్మో, బ్రహ్మరాక్షసులయ్యారు వీళ్ళు అని భయంతో ఊళ్ళోకి పారిపోయారు. మొగుడు పెళ్ళాం ఊళ్ళోకి వెళ్దామని బయల్దేరారు. కాని చెరువు దగ్గర చాకలి వాళ్లని చూసి, దయ్యాలు బాబోయ్ అని బట్టల మూటలోదిలి పరిగెత్తాడు. ఊరివాళ్ల బట్టలన్నీ చెరువుగట్టునే ఉండిపోయాయ్. ఇక వాళ్లకి ఊళ్ళోకి వెళ్లే ధైర్యం చాల్లేదు. దయ్యాలనుకుని చంపేస్తారేమో అని భయపడ్డారు. ఊళ్ళో మాత్రం దయ్యాల గురించి హడావిడి మొదలైంది. సర్పంచ్ బీర్సాయిబ్ని పిలిచి, నీకు దయ్యాలంటే భయం లేదు కదా? చెరువు దగ్గర నా బట్టలుండిపోయాయ్, తెచ్చిపెట్టబోయ్ అన్నాడు. సాయిబు గుర్రమెక్కి వెళ్లాడు. మొగుడు పెళ్ళాం చాకలిబండ చాటున నక్కి ఉన్నారు. గుర్రంగిట్టల చప్పుడుకు అలికిడై ఒక్క ఉదుటున లేచారు. సాయిబు ఒక్కసారిగా గుండాగినట్టై, సైతాన్ నాకీ ఏం చీకు అని అరుస్తూ గుర్రమొదిలి దౌడు తీశాడు. చివరికి మొగుడు పెళ్ళాం అర్ధరాత్రికి ఇల్లు చేరారు. కాని ఇంట్లో ఏమీ మిగల్లేదు. ఊళ్ళో వాళ్లు ఉన్నవన్నీ తీసుకెళ్లారు. ఆ పిసినారిజంటకి తగిన శాస్తి జరిగింది. దయ్యాలనేవీ లేవుగాని ఊళ్ళో వాళ్ల భయమే వాళ్లని ఇలా ఓడించింది. మీకీ స్టోరీ నచ్చుతుందనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.